హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎరేస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ ఎరేస్ అంటే ఏంటి? లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట ఎరే అనేది. ఇక్కడ అసలు ఎరేస్ అంటే ఏంటంటే, ఈ ఎరేలో మనకి ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ ఎరేకి పర్టికులర్గా ఒక ఇంత మెమొరీ అని చెప్పేసి అలొకేట్ అయి ఉండిద్ది అనమాట. సో దీని డెఫినేషన్ మీకు కావాలంటే రాసుకోండి. ఎరేస్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ stored లొకేషన్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఎరే నుంచి మనం డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ని ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎరే ఉంది 0 1 2 3 4 1 2 3 10 11 ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎరే ఆఫ్ 2 కావాలి. ఇక్కడ ఎరే ఆఫ్ 2 ఏంటి? ఎరే ఆఫ్ 2 3 ఇట్లా డైరెక్ట్గా మనము ఎరేలో ఇండెక్స్ యూజ్ చేసుకొని ఎలిమెంట్ని మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఎరే అనేది ఫిక్స్డ్ సైజ్ అనమాట. ఎరే అనేది ఫిక్స్డ్ సైజు. ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి. అండ్ దీంట్లో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ని. సో అదనమాట ఎరే. దీని ఎరే సైజ్ అంతా, సైజ్ ఆఫ్ అన్ ఎరే అంతా 5 0 1 2 3 4. సో ఎరే సైజు 5. ఈ ఎరేస్ అనేది మనము సి ప్రోగ్రామింగ్లో వాటిలో మనం ఎరేస్ అనుకుంటాం. కానీ మనము పైథాన్లో ఎరేస్ని లిస్ట్ అంటాము. ఎరేస్నే లిస్ట్ అంటాము. సో పైథాన్లో లిస్ట్ అనేది ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్ అనమాట. సేమ్ ఎరేస్ లిస్టు సేమే, కాకపోతే మనము పైథాన్లో ఈ ఎరేస్ని కూడా లిస్ట్ లాగా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ లిస్ట్ కూడా అంతే స్టోర్ చేసుకునిద్ది. లైక్ సెర్చింగ్, ఇట్లా అన్ని ఆపరేషన్స్ సేమ్ ఎరేకి ఏం జరుగుతుందో లిస్ట్కి కూడా సేమ్ ఆపరేషన్స్ జరుగుతాయి. దీంట్లో కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. కానీ లిస్ట్కి కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ మ్యూటబుల్, అంటే చేంజబుల్. మీకు పైథాన్ తెలుసుంటే ఈ లిస్ట్ సెట్ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. లిస్ట్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఇప్పుడు మనం లిస్ట్లో వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్న యాడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ అపెండ్. అలా కొన్ని ఆపరేషన్స్ అనమాట. అవన్నీ లిస్ట్లో యాక్సెప్టబుల్. నెక్స్ట్ లిస్ట్ అనేది ఆర్డర్డ్ అనమాట. ఈ లిస్ట్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ కూడా అలౌడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ L1 = 10 20 30. L2 = high 20 హలో. ఇలా కూడా లిస్టులు ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డేటా టైప్స్, లిస్ట్, ఇన్నర్ లిస్ట్, ఇలా ఉంటాయి అన్నమాట. నేను ఒక దగ్గర అపెండ్ అనే వర్డ్ యూస్ చేశాను కదా. సో అదేంటంటే మెథడ్స్ అన్నమాట. లిస్ట్ మెథడ్స్, అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, సార్ట్, రివర్స్, లెన్, కాపీ, ఇవన్నీ మెథడ్స్ అనమాట. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అపెండ్.
ఈ అపెండ్ అంటే ఎందుకంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంటే దాన్ని ఎండ్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేసుకోవటానికి అపెండ్ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆర్ఎల్స్ ఇది అదే ఇప్పుడు మనము ఇక్కడ ఒక 50 అనే ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎరే అంటే ఎరే డాట్ అపెండ్ ఆఫ్ 50 ఇదన్నమాట సింటాక్స్. సో ఇలా చేస్తామన్నమాట. ఇలా అపెండ్ చేసి ఇన్సర్ట్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇన్సర్ట్ అన్నా ఇన్సర్ట్ చేసుకోవటమే, అపెండ్ అన్నా ఇన్సర్ట్ చేసుకోవటమే, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. అపెండ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కదా, ఈ ఇన్సర్ట్ వచ్చేసి పర్టికులర్ పొజిషన్. సో ఈ టూకి డిఫరెన్స్ అది, ఒకటేమో ఎండ్ ఆఫ్ ద లిస్ట్, ఒకటేమో పర్టికులర్ పొజిషన్. ఇన్సర్ట్కి సింటాక్స్ ఏంటంటే ఇన్సర్ట్ డాట్ array dot insert of position comma element. ఇదన్నమాట సింటాక్స్. ఒక పర్టికులర్ పొజిషన్లో మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ యూస్ చేస్తాం. అంటే రిమూవ్ ఏంటంటే స్పెసిఫైడ్ వాల్యూని రిమూవ్ చేసుకోవడానికి మనము రిమూవ్ని యూస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, హలో వరల్డ్, ఇది ఒక లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం L1 డాట్ రిమూవ్ హలో. ఇప్పుడు ఏమవుద్ది, ఈ హలో అనేది రిమూవ్ అయిపోయి ఓన్లీ లిస్ట్లో వరల్డ్ ఒక్కటే ఉండిద్ది అనమాట. పాప్. ఈ పాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు పాప్కి రిమూవ్కి డిఫరెన్స్ ఏంటంటే, రిమూవ్ అనేది పర్టికులర్ ఎలిమెంట్ అండ్ పాప్ ఏంటంటే స్పెసిఫిక్ ఇండెక్స్ అన్నమాట. సో ఆ టూకి డిఫరెన్స్ అయితే అది పాప్కి రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది 10, 20, 30 L1 డాట్ పాప్ అంటే ఏంటి, 1 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తే మనకేముండిద్ది 10, 30 ఉండిద్ది అనమాట లిస్ట్లో. సో పాప్ అలా వర్క్ అవుద్ది. సార్ట్ అంటే ఏంటంటే ఎలిమెంట్ని సార్ట్ చేసుకోవటం, either అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మన దగ్గర 10, 40, 20 ఉంటే L1 డాట్ సార్ట్. ఇప్పుడేమవుద్ది 10, 20, 40గా లిస్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుద్ది. ఆర్డర్లో అయిపోయింది కదా, ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రావాలి, 40, 10, 20, 10. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది డిసెండింగ్ ఆర్డర్, దీనికి రివర్స్. అప్పుడు మనం ఏం రాసుకోవాలంటే L1 డాట్ సార్ట్ రివర్స్ చేసుకోవాలి కదా. సో రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకో, ఇప్పుడు మనకి ఇంకా రివర్స్ ఏం జరిగే పని ఉండదు కాబట్టి మనకి మన ఎరే అనేది ఇలానే ఉండిద్ది. ఇప్పుడు మనకి రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి, ఈ ఎరే అనేది రివర్స్ అవ్వాలి. సో అప్పుడు రివర్స్ అయ్యి మన దగ్గర 40, 20, 10. సో L1 డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ. సో ఇదన్నమాట. దెన్ ప్రింట్ L1. సో సార్ట్ ఇలా వర్క్ అవుద్ది అనమాట. సో నెక్స్ట్ 6th లెన్ అంటే ఏంటంటే లెన్ ఆఫ్ L1 అంటే మనం లిస్ట్ ఒక లెంత్ కనుక్కోవడానికి. 7th ఏంటి, కాపీ అంటే ఏంటంటే లిస్ట్ 1లో ఉన్న వాల్యూస్ లిస్ట్ 2లోకి కాపీ చేసుకుంటాం. L1 ఈక్వల్ టు L2 అని వాల్యూస్ని కాపీ చేసుకోకూడదు. దీనికే మనకి కాపీ అనే మెథడ్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర L1 ఈక్వల్ టు 10, 20, 30 ఉంది. ఇప్పుడు దీన్ని L2లోకి కాపీ చేసుకోవాలి. సో L2 ఈక్వల్ టు L1 డాట్ కాపీ. సో ఇట్లా అయితే ఇప్పుడు L2లో కూడా L1లో ఉన్న వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇంతటితో మనకి ఎరే మెథడ్స్ అయితే అయిపోయాయి. రిమైనింగ్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.